వెళ్ళిపోతా ఉన్నటువంటి పరిస్థితి అనమాట. అందుకోసం ఆయన ఎప్పుడు చెప్పినా కూడా సప్త సముద్రాల అవతలు ఉన్నా కూడా తీసుకొని వస్తాను, లేకపోతే డిజిటల్ బుక్ రాస్తాను, ఇట్లాంటి మాటలన్నీ వాడుతుంటాడు. అసలు నేను ఒకటి అడుగుతా ఉన్నానండి, మాజీ ముఖ్యమంత్రి, మాజీ ప్రతిపక్ష నాయకుడు, ఇవాళ సాక్షాత్తు ఎమ్మెల్యే, ఎంపీగా చేసినటువంటి వ్యక్తి, ఒక పొలిటికల్ ఫ్యామిలీలో పుట్టినటువంటి వ్యక్తి, ఎలాగో మనం చూసాం 5 సంవత్సరాల పాటు ఆయనకి రాజ్యాంగం మీద కానీ, రాజ్యాంగం రచించినటువంటి వాళ్ళ మీద కానీ, ఈ దేశం యొక్క అత్యున్నతమైనటువంటి కాన్స్టిట్యూషనల్ పొజిషన్స్ మీద కానీ ఎటువంటి నమ్మకం అయితే ఆయనకి లేదనేది మనకు చాలా స్పష్టంగా మనం చూసాం 5 సంవత్సరాల పాటు. అయితే అందరికీ కూడా తెలుసు ఆ విషయం. కానీ ఒక ముఖ్యమంత్రిగా చేసిన తర్వాత అయినా సరే, ఒక రాజ్యాంగం ఉంది, మనం ఏదైనా మాట్లాడితే రాజ్యాంగానికి లోబడి మాట్లాడాలా, దానికి సంబంధించినటువంటి ఏదైతే ఆ పారామీటర్స్ ఉంటాయో దాని లోపలే మనం ప్రవర్తించాలా అని చెప్పాలా. సహజంగా రాజకీయాల్లో మనం మాట్లాడుకునేటప్పుడు కొన్ని సవాళ్లు విసురుకుంటూ ఉంటాం. అదంతా కూడా ఒక పార్లమెంటరీ లాంగ్వేజ్ తోటి అటువంటి మాటలు వస్తూ ఉంటాయి. కానీ ఇవాళ తను మాట్లాడుతూ ఒక ఆటవిక రాజ్యం లాగా, ఎవరు మాట్లాడినా సరే, తను ఒక్కడే అనట్లేదు, ఎవరు మాట్లాడినా, ఎవరి పుస్తకాలు ఎవరి దగ్గర ఉంటే వాళ్ళ దగ్గర దాచుకోవచ్చు, ఎవరికి ఏం అబ్జెక్షన్ లేదు. మీ ఒక రాజ్యాంగం సంబంధించినటువంటిది మేము డిజిటల్ బుక్ రాసుకుంటామంటే రాసుకోమనండి, బయటకి అనౌన్స్మెంట్ చేసేది ఏముంది, దాంట్లో మీరు రాసుకోండి, ఏ బుక్ అయినా రాసుకోండి. అంటే మరి మీరు భయపడద్దా? బయటికి చెప్తాను కదా, మీరు మాణిక్రావు గారు భయపడి, ఆయనకి భయం ఉందండి. ఆయనకి అంతర్గతంగా ఆయనకు ఉన్నటువంటి భయాన్ని, ఆ భయాన్ని కప్పిపుచ్చుకునేటటువంటి ధోరణిలో కార్యకర్తలకి ఏదో భరోసా ఇస్తున్నానని చెప్పి ఒక మాట మాట్లాడుతూ చెప్పినటువంటి మాట ఆయన ముఖంలో చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఏ రోజు జైలుకి వెళ్లాల్సి వస్తుంది, ఏ రోజు తనకు ఉన్నటువంటి పరిస్థితి ఏంది, పార్టీ నిలబడుతుందా పోతుందా, ఈ రాబోయేటటువంటి రోజుల్లో ఉండే అవకాశం ఉందా అసలు పార్టీ అనేది భయంతో ఉన్నటువంటి వ్యక్తి. కాబట్టి ఎప్పుడైనా సరే భయం పడేటటువంటి వ్యక్తి ఇటువంటి ఎక్కువ మాటలు మాట్లాడుతూ ఉంటాడు. ఆయనకు ఒకటే విషయం చెప్తా ఉన్నానండి దీనికి, ఈ సందర్భంగా ఆయన మాట్లాడితే ఏదో మేము డిజిటల్ బుక్ లో రాసేసి వాళ్ళందరూ చేస్తాం. అసలు ఆ కాంటాక్ట్ నెంబర్ పెట్టినటువంటిది ఏంటంటే శ్రీకృష్ణ జ్యువెలర్స్ కి సంబంధించినటువంటి నెంబర్ గా మనకి వాళ్ళలో తెలిసినటువంటి సమాచారం. అవునా? అది గోల్డ్ షాప్ కి సంబంధించినటువంటి నెంబర్ గా అది కనపడతా ఉంది. మీరు వెరిఫై చేయించండి, అది శ్రీకృష్ణ జ్యువెలర్స్ సంబంధించినటువంటి నెంబర్. అంటే ఈయన బంగారంలో మరి ఏముందో ఏంటో, మరి ఏంటనేది తర్వాత చూడాలి, మరి అదంతా విచారణ చేయించాలి వాటి మీద కూడా. చేసిన తర్వాత కానీ యాక్చువల్ గా అసలు ఈ సబ్జెక్ట్ ఏంటో తెలుసుద్ది మనకి. ఆయన ఇచ్చినటువంటి 040 నెంబర్ అని చెప్పి హైదరాబాద్ నెంబర్ ఇచ్చారు కదా, ఆ నెంబర్ దాన్ని ఇది పక్కకి పెట్టేస్తే ఆయన మాట్లాడుతూ ఆయనకి నిజంగా కనుక డిజిటల్ దానిలో రాసుకుంటే, డిజిటల్ బుక్ లో రాసుకుంటే ఆయన రాయవలసింది ఏంటి, డాక్టర్ సుధాకర్ మీద, కరోనా సమయంలో డాక్టర్ సుధాకర్ మీద దాడి చేసి అతను చంపేయటం, అదే విధంగా ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టుగా అమర్నాథ్ గౌడ్ మీద చేసినటువంటి దాడి, కార్యకర్తల మీద చేసినటువంటి దాడి, రాజధానిగా ఏర్పడినటువంటి అమరావతిని చిన్నాభిన్నం చేస్తూ ఆ అమరావతి రైతుల్ని పెట్టినటువంటి క్షోభ, వాటికి సంబంధించినటువంటి మహిళలకు ఏ రకంగా చేశాడు, వీటన్నిటికి సంబంధించినటువంటి దాడుల గురించి రాసుకోవాలి ఆయన రాసుకుంటూ మొదలు పెడితే. ఇది కాకుండా పార్టీ కార్యకర్తలు ఏ రకంగా హింసించాడండి అసలు. ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నాడు ఆయన కార్యకర్తల కష్టం వల్ల 14 సంవత్సరాలు బట్టి పార్టీ సస్టైన్ అవుతా ఉందని. మీ తల్లి గారిని, మీ చెల్లి గారిని, మీ పినతల్లి యొక్క మీ తల్లి గారిని, వాళ్ళెవరిని మీరు చూసుకోలేకపోయారు, వాళ్ళెవరికి కూడా మీరు రక్షణ కల్పించలేకపోయారు. మీరు కార్యకర్తలకు రక్షణ కల్పిస్తారా? ఇవాళకైనా మీరు కార్యకర్తలు పేరెత్తేందుకు ముందుగా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. మీరు కార్యకర్తలు ఇవాళ వరకు ఎప్పుడు కూడా ఎత్తలా. మీరు మీ చెప్పు పెడితే గెలుచుద్ది అనుకుని చెప్పుకున్నారు. మీరు పెట్టుకున్నారు. మీరు అంటే రిలీజ్ అయ్యారేమో, ఈ బటన్ నొక్కుడు వ్యవహారం వర్కౌట్ అవ్వలేదని ఇప్పుడు మీ ద్వారానే నేను పాలన చేస్తాను. కార్యకర్తల ద్వారా పంచుతారట. ఏంటి కార్యకర్తల ద్వారా పంపించేది అండి? ఇంతకు ముందు అంతా బటన్ నొక్కుడు అయిపోయింది, ఇప్పుడు కార్యకర్తల ద్వారా అని చెప్తాడు. అంటే కార్యకర్తలు కమిషన్ కొట్టేయమని చెప్పి చెబుతాడు ఆయన. ఊరికి ఇవన్నీ ఏంటంటే ప్రలోభ పెట్టేటటువంటి కార్యక్రమాలు. ఆయన పార్టీ చిన్నాభిన్నం అయిపోయేటటువంటి పరిస్థితి. ఆయన మీద నమ్మకం లేదు. జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆయన పార్టీ కార్యకర్తలకు, కుటుంబానికి నమ్మకం పోయింది, పార్టీ కార్యకర్తలకు కూడా నమ్మకం పోతా ఉంది. ఇప్పుడు ఆయన నమ్ముకున్నటువంటి ఆఫీసర్ అందరూ కూడా జైలు పాలవుతా ఉన్నారు. అటు శ్రీలక్ష్మి గారు గతంలో ఉన్నటువంటి పరిస్థితి ఏంటో చూస్తా ఉన్నాము. నేను ఈ సందర్భంగా ఒకటి ప్రశ్నించదలుచుకున్నానండి. అసలు ఈ రకమైనటువంటి భాష ఇతను వాడుతా ఉంటే ఎందుకని చెప్పి ఇతని మీద మీరు మన కూటమి ప్రభుత్వాన్ని కూడా నేను అడుగుతా ఉన్నాను. ఆయనేమో మీరు ముగ్గురు ప్రభుత్వంలోనే ఉన్నారు. మాణిక్రావు గారు ఇందాక మిమ్మల్ని అడుగుతారు, 12 ఏళ్ళు అయింది, వాళ్ళు 12 ఏళ్ల పుష్కరాల సెలబ్రేషన్స్ కూడా చేసుకుంటున్నారు, ఆయన బెయిల్ మీద ఉండి, మీ సంగతి ఏంటి, సిబిఐ ఈడీ ఏమైందని మీరేమో మీలో మీరు ప్రశ్నించుకుంటున్నారు. ఆయన మాత్రం మిమ్మల్ని నేను బుక్ పెడతా, మిమ్మల్ని సముద్రాల దగ్గర లాగి తీసుకొస్తా అని ఆయన అంటున్నాడు. అట్లా కాదు, బెయిల్ కి సంబంధించినటువంటి అంశం కోర్టులోని పరిధిని, అది భారతీయ జనతా పార్టీలో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి అంశం కాదు. అది పెద్దలు వారికి కూడా తెలుసు, ప్రజలందరూ కూడా తెలుసు ఆ విషయం. ఈడీ గానీ సిబిఐ గానీ అవన్నీ కూడా ఇండిపెండెంట్ సంస్థలు. అవి సందర్భం వచ్చినప్పుడు, ఇప్పుడు మన లిక్కర్ దాని మీద ఉంది, లిక్కర్ మీద ఎవరు, భారతీయ జనతా పార్టీ కదా రాసింది, రాష్ట్రానికి కదా వాళ్ళు ఈడీ రైడ్స్ జరుగుతా ఉన్నాయి.
రాసింది Yeah. పార్టీ రాసింది, కానీ దానిలో జెన్యూనిటీ ఉంది కాబట్టి, దానిలో ఉన్నటువంటి స్టఫ్ ఉంది కాబట్టి దానికోసం ఎంక్వైరీ చేసేటువంటి అదే ప్రయత్నం ఇంకా చేస్తాను. ఇంకా నేను ఒకటి చెప్తాను స్కాములు వినండి. ఇంకా ఈ స్కాముల గురించి మనం మాట్లాడుకోలేదు, దాన్ని కూడా బుక్ లో ఎక్కిస్తే మళ్ళీ అదే అందుకే అంటున్నా ఫిజికల్ బుక్లు అయితే సరిపోవని ఆయన ముందు చూస్తాను ఆలోచించారు. ఒక 10 డిజిటల్ లైబ్రరీలు పెట్టాలి దీని కోసం ప్రత్యేకంగా. ఇంకోటి చూస్తున్నాండి, ఇప్పుడు మనకి ప్రభుత్వం వచ్చినటువంటి తొలి నాళ్లలోనే మనకి చిత్తూరు జిల్లాలో ఏ రకంగా రెవెన్యూ రికార్డులు తగలబెట్టేశారు. అవును, వాళ్ళు పెద్దిరెడ్డి వాళ్ళు రెవెన్యూ రికార్డులు తగలబెట్టారు. అరెస్టులు చేయాలి, ఇటువంటి అన్నిటి కూడా సీరియస్ గా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందండి. మనం ఇంకా మంచి ప్రభుత్వం లాగానో లేకపోతే వాళ్ళని కొద్దిగా ఉదార స్వభావంతో వాళ్ళని కనుక వదిలేసేటువంటి ఓకే. పరిస్థితి వస్తే మీ ఇటువంటి భాష మంచి మాట్లాడుతూ ప్రభుత్వం గురించి తర్వాత డిజిటల్ బుక్ గురించి బాలకోటే గారితో మాట్లాడదాం. బాలకోటే గారు నమస్కారం. బట్ ఒక్క బ్రేక్ తర్వాత మీ దగ్గరికి వస్తా సార్.